నరసరావుపేట అనగానే విశాలంగా ఉండే ప్రకాష్ నగర్ ఎన్జీఓ కాలనీ గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు నరసరావుపేట పట్టణంలోని ఎన్జీఓ కాలనీలో మురుగునీటి సమస్యతో దుర్వాసన వెదజల్లుతుంది. ముఖ్యంగా 5వ లైన్ చివర వైష్ణవి మధురా ప్యాలెస్ అపార్ట్మెంట్ల సమీపంలో రోడ్డు మీదకు మురుగునీరు వచ్చి నిల్వ ఉండడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలనీలో దుర్వాసన వ్యాపిస్తూ దోమలు పెరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పలుమార్లు మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ సరైన స్పందన లేకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత వారం జిల్లా కలెక్టర్కు కూడా అర్జీ ఇచ్చినట్టు నివాసితులు తెలిపారు. అయినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. మున్సిపల్ శాఖ ఎందుకు స్పందించడం లేదు, శాశ్వత పరిష్కారం ఎప్పుడు అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ప్రజాప్రతినిధులు అధికారులు వెంటనే స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. 2018 డిసెంబర్ నెలలో ఈ పోస్టల్ కాలనీ నుంచి ఈ రోడ్డుకి మామూలుగా సిమెంట్ రోడ్డు మామూలుగా ఇరువైపులా సిమెంట్ కాలువలో కడతామని చెప్పేసి 40 లక్షల రూపాయలకి ఎస్టిమేషన్ వేశారు. దాన్ని అలాగనే వదిలిపెట్టారు. తర్వాత అదే పనిని 2025వ సంవత్సరంలో మన మున్సిపాలిటీ వారు ఒక సైడు కాలువ కట్టారు. కానీ ఆ కట్టిన కాలువని ఏం చేశారంటే వైష్ణవి రెసిడెన్స్ దాకా కట్టేసి వదిలేశారు. దాన్ని ఆ వైష్ణవి రెసిడెన్స్ దాకా కట్టిన కాలువ తీసుకెళ్ళి దిగువ పాత కాలువలో కలిపితే ఆ నీళ్లు మొత్తం అటు పోతాయి. ఇప్పుడు ఏమైందంటే అక్కడ వదిలేయటం వల్ల దానికి ఆ నీళ్ళన్నీ అక్కడ గుంతల్లో నిలబడి దుర్గంధం వేసేది, వాసన వేసి ఇబ్బందికరంగా ఉంటుంది. పోనీ అది అట్లా ఉంచితే ఆ కాలాన్ని కంటిన్యూషన్ చేయకుండా ఒక 100 అడుగులు వదిలిపెట్టేసి మధురా అపార్ట్మెంట్ దగ్గర నుంచి మరలా కాలువ కట్టారు. అంటే మధ్యలో కాలువ కంటిన్యూషన్ కట్టకుండా మధ్యలో వదిలిపెట్టిన కారణం ఏంటో మామూలుగా వివరణ ఇవ్వాల్సిందని మున్సిపాలిటీ వారిని కోరుతున్నాం. కలెక్టర్ గారికి గ్రీవెన్స్లో రిపోర్ట్ ఇచ్చామండి. గ్రీవెన్స్లో రిపోర్ట్ ఇచ్చాం. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మాకు మేము మా దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని మేము అన్నీ చేసామని చెప్పేసి కలెక్టర్ గారు రిప్లై ఇచ్చారు. ఇది కానీ మళ్ళీ మమ్మల్ని మా కలెక్టర్ సార్ ఏం పని కాలేదని మా దగ్గర ఫోటోలు తీసుకొని మీకు రిప్లై ఇచ్చారు, కానీ మాకు మట్టికి పూర్తి కాలేదని మళ్ళీ వాళ్ళకి విన్నవించుకున్నామండి. మళ్ళీ నిన్న మొన్న కూడా 4 సార్లు మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి టౌన్ ప్లానింగ్ ఆఫీస్కి ఆక్రమణ తొలగించాల్సిందని చెప్పేసి మేము వెళ్తే వాళ్ళు వస్తామని చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరు కూడా తిరిగి చూడలేదు. ముందుగా ఏంటంటే ఈ కాలువ కట్టిన కాలువకి ఇక్కడ గవర్నమెంట్ రోడ్డును ఆక్రమించి కొంతమంది అడ్డకట్టలు వేసేసి నీళ్ళు పోకుండా ఇక్కడ అబ్జెక్షన్ పెట్టారు. ముందు ఈ ఆక్రమణను తొలగించాలి. రెండోదినేమో మ్యాన్హోల్స్లోకి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మ్యాన్హోల్స్లోకి ఈ వర్షపు నీరును మామూలుగా ఇంట్లో వాడుకున్న నీళ్ళని కూడా దానిలోకి పెట్టేసి అది చేస్తున్నారు. అది చాలా తప్పు, అలా పెట్టకూడదు. వర్షపు నీరు మామూలుగా పైన ఉపరితల కాలంలో ప్రవహించాలి, కానీ అండర్గ్రౌండ్లోనే పెట్టకూడదు. ఎందుకంటే అండర్గ్రౌండ్లో పెడితే లోపల సిల్ట్ పడేది, లోపల అండర్గ్రౌండ్ సిస్టమ్ దెబ్బతింటుంది. అప్పుడు టౌన్ మొత్తం కూడా దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని అధికారులు వెంటనే స్పందించి ఈ ఆక్రమణతో మధుర అపార్ట్మెంట్ దగ్గర ఉన్న ఆక్రమణను తొలగించేసి మామూలుగా ఈ కాలాన్ని కంటిన్యూషన్గా కట్టించేసి 2 వైపులా మామూలుగా డ్రైన్ కట్టించాల్సిందని చెప్పి కోరుకుంటున్నాం. ఈ రోడ్డు మరి ఘోరంగా ఉండదు. నీళ్లు చండాలమైన రోడ్డును పడిపోతున్నాయి, రోగాలు వస్తాయి, పిల్ల జల్ల అనేక మంది తిరుగుతున్నారు. దీన్ని మీరు పట్టించుకోకుండా దీన్ని అనుమతి చేసి మీరు దీన్ని కట్టుబాటు చేసేటట్టు చేయండి. మరీ రోతగా ఉంటాయి, జబ్బులు వచ్చినాక మేము బాధపడటం, మీరేమో పట్టించుకోకుండా ఉంటాం, ఇది పద్ధతి కాదండి. దయచేసి మీరు దీన్ని కలవలు చేసుకోండి. మున్సిపల్ సిబ్బంది వారికి ఎన్నోసార్లు విన్నవించుకున్నాము, కానీ సగం రోడ్డు కన్స్ట్రక్షన్ చేసేసి కాలువలు ఇరువైపులా కట్టారు. ఒకవైపు కట్టినా కానీ అటు ఇటు పోయాయి. కానీ ఒకవైపు కట్టడం వల్ల ఆ రోడ్డుకి నీళ్లు పారటం వల్ల రోడ్డు పాడైపోవటమే కాకుండా ఈ మిగతా కట్టిన కాలంలో కూడా నీళ్లు పోయే పరిస్థితి లేకుండా చేయటం వల్ల పైనుంచి కాలువ కట్టాల్సింది పోయి కింద నుంచి కలుపుకుంటూ వస్తే మిగతా వాళ్ళ అపార్ట్మెంట్ తరఫున వాళ్ళ లెవెల్ ప్రకారం వాళ్ళు కట్టుకుంటే మిగతాగా నీళ్ళు ఎట్లా పోయేది. అందుకోసం ఇంకొకసారి గౌరవనీయులైన కమిషనర్కి కానీ మిగతా సభ్యులకు కానీ ఇంకొకసారి ఈ కాలువని ఇట్లా రోడ్డు మీద పారనీయకుండా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాము. మా విన్నపాన్ని గౌరవించి త్వరితగతిన ఈ పనులు మొత్తం పూర్తి చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.